అంటే మేము కరెక్ట్ అయిన చాయిస్ తీసుకున్నాం, చేసాం. దానికి తగ్గట్టుగా ఎంతో బాగా అంటే దర్శకుల గురించి ఇందాక ఆయన చెప్పాడు. ఎవరైనా కాసర శ్యామ్ గారు ఎవరు చెప్పారు, ముత్యాలు ఏటవాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో ఆర్టిస్టుల నుంచి వాళ్ళ భావాలు అంత అందంగా తీసుకోగలిగిన దర్శకుడు ఉన్నప్పుడు పాత్రలో తీసుకెళ్ళగలిగే స్థాయి ప్రక్రియ ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా ప్రతి పాత్ర రాణించాయి. చూస్తారు అమ్మాయి పాత్ర కూడా రేపు ఎలా ఉంటుందో. అలాగే మా వాళ్ళందరూ కూడా ఎవరైనా అది మేము చెప్పేశాం. ఇక మా ఫైట్ మాస్టర్లు ఉన్నారు రామ్ లక్ష్మణులు, చాలా అద్భుతంగా పోరాటాలు. ఇక చూశారు కదా మీరు, అన్ని 4 సినిమాలు వరుసగా చేసాం మేము అన్నీ. అలాగే ఆయన కూడా మన కన్నడ రవి వర్మ గారు కూడా ఒక ఫైట్ చేశాడు, ఆయన కర్ణాటక ఫైట్ మాస్టర్ ఆయన. సో చాలా అద్భుతంగా పోరాటాలు వాటిని చిత్రీకరించడం జరిగింది. ఎంతో భయంకరంగా, ఎంతో జనం ఏం కోరుకుంటున్నారు అలా అంత బాగా బ్రహ్మాండంగా కంపోజ్ చేయడం జరిగింది. అలాగే ఇక మా డాన్స్ మాస్టర్లు భాను మాస్టర్ గారు, ఎక్కడ శేఖర్ మాస్టర్ గారు, ఆయన మామైపోయాడు. ఓకే, ఆయన భయం అదేంటో చెప్తా తర్వాత, నేను చెప్పను, ఆయనకే తెలుసు, ఆయనకి నాకు మధ్య. ఇప్పుడు రాడాయన నా దగ్గరికి, ఏం మాస్టర్ ఇలా అంటానని భయం. ఇలా అంటే ఏమవుద్ది, అదేమో ఊడుద్ది చెయ్యి, నీ చెయ్యి నా చేతిలోకి వస్తుంది మాస్టరు. సరే, అది భయం ఆయనకి. సో బ్రహ్మాండంగా అద్భుతంగా చూశారు. ఇక్కడ సాంగ్ ఐటమ్ అన్నాను నేను, అక్కడేమో అద్భుతంగా అక్కడ అసలు ఆధ్యాత్మిక పాటలు ఏవైతే ఉన్నాయో ఎంతో అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. ఇంకా మా ఆర్టిస్టులు అందరు ఉన్నారు. ఇక్కడ కబీర్ గారు ఉన్నారు, అలాగే విన్సెంట్ గారు ఉన్నారు, ఇంకా మా మహేందర్ గారు, అందరూ, ఇంకా మా ఆయన సమ్మటి గాంధీ గారు, అందరూ ఎంతో అద్భుతంగా ఆడ పాత్రలు చూస్తారు మీరు సినిమాల్లో. ఎంతో బాగా సరైన నటుల్ని ఎంచుకుని సానబెడితేనే ఏ పాత్రకైనా అది వజ్రమైనా మనకి దొరికేది బొగ్గులో నుంచే వచ్చేది. సో అలా ఎంతో అందంగా వాళ్ళ పాత్రను సరైన నటుల్ని ఎంచుకోవడం, అది ముఖ్యంగా క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి వెళ్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంకెవరు ఏం చెప్పాలి, ఇంకా మా నిర్మాతలు ఆచంటి రామ్ గారు, ఆచంటి గోపి గారు, ఏది ఎక్కడున్నా రండి. మాది ఎప్పుడు మొదలైంది మన ప్రయాణం లెజెండ్తో. లెజెండ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా వాళ్ళ బ్యానర్లో చేయడం జరిగింది. సరే, మాకు పాత సత్సంబంధమే, నేనే మారలేదు, వాళ్ళే మారలేదు, మేమంతా మారిన మనుషులు. ఏదో విజయాలకి ఉబ్బి తప్పి పిలవడమో లేకపోతే ఏదో అపజయాలకి కురింగిపోవడమో అనేది లేదు. నా అభిమానులు అంతే. నా విజయాలకి అఫ్కోర్స్ మీరు చేసే సంబరాలకి హద్దు లేదు, కానీ నా అపజయాల్లో కూడా మీరందరూ నా వెన్నంటున్నారే, అది. అంటే ఇంకోటి చెప్తున్నాను, రేపు ఈ సినిమాలకి కొన్ని ప్రాంతాల్లో కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. వేటలు కొట్టడం, మేకలు అన్నీ చేయకండి, జీవహింస చేయడం మంచిది కాదు. దయచేసి మీ అందరికీ నేను చెప్తున్నాను, వాటికి కూడా జీవించే హక్కు ఉంది. అందుకే మనం అంటాం మన శాంతి మంత్రాల్లో, ఓం అస్తమ సద్గమయ, ఓం తమసమ చతుర్గమయ, ఓం మృత్యోర్మ అమృతంగమయ, ఓం సర్వేషాం సస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, ఓం శాంతి 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 అని. ఓం సర్వేషాం శాంతి భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళ భవతు, సర్వేషాం శాంతి భవతు, సర్వే సంతు సిగిన. అంటే చతుష్పదే ద్విపదే అంటాం. అంటే 4 పాదాలు ఉన్నాయి పశువులు, 2 పాదాలు ఉన్నాయి మనం మనుషులు. సో వాటిని కూడా సమానంగా గౌరవించండి ప్లీజ్. దయచేసి అటువంటి వాటికి మీరు పూనుకోవద్దని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి మా డిసిపి గారు ఉన్నారు, ఇక్కడ ఉన్నారా, రమేష్ గారు, సురేష్ గారు సార్, మిగతా పోలీస్ శాఖ వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా అభిమానులంతా కూడా మీలాగే ఎంతో సుశిక్షితులు అయిన సైనికులు మా అభిమానులు కూడా. ఏది చెప్తే ఒక కంటి చూపు చాలు, నాది ఒక సైగ చాలు, ఇలాంటి వస్తారు. ఎర్ర చేస్తే వాళ్ళు
తెలుసుకుంటారు, వాళ్ళ హద్దులు వాళ్ళు తెలుసుకుంటారు. సో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఇద్దరు నేను ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వాళ్ళ వయసు చిన్నవాళ్ళైనా నా మేకప్ అమ్మాయి విధి, అలాగే నా కాస్ట్యూమర్ అమ్మాయి సంచారి. ఈ గెటప్ 2.5 గంటలు పట్టేది నాకు, 2 గంటలు సుమారుగా. తీయడానికి 1 గంట పట్టేది. వాళ్ళు నేను చెప్పిన టైంకి ఎప్పుడు ముహూర్తం పెట్టి ఆ టైంకి బయలుదేరమనేవాడిని. ఆ ముహూర్తానికి అంటే పొద్దున్న 3:30 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 4:30 అవ్వచ్చు. ఆ టైంకి వాళ్ళు బయలుదేరి పాపం ఎన్నెన్నో లొకేషన్స్తో షూట్ చేసాం. చెప్పారు గజపేగి అని అక్కడ షూట్ చేసాం జార్జియాలో. అలాగే మన రంపచోడవరం అక్కడ షూట్ చేసాం, మోదుగూడెంలో. ఇట్లా చాలా చలి అంటే అప్పుడు వాతావరణం అలా ఉన్నప్పుడు అక్కడేమో అప్పుడు పెద్ద తుఫాను మనకి ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు రంపచోడవరంలో. మరి అటువంటి సమయంలో కూడా వాళ్ళందరూ నేను చెప్పిన టైంకి బయలుదేరి నన్ను అనుకున్న టైంకి షూటింగ్ స్టార్ట్ చేసి అనుకున్న టైంకి సినిమా అవ్వాలంటే మరి అందరూ కూడా అలాగే తూచా తప్పకుండా మా సినిమాలంటే మా నాన్నగారు నాకు నేర్పింది అదే అందరూ పాటిస్తుంది. మా సినిమాలో నడుస్తున్న వాళ్ళందరూ దయచేసి ఇండస్ట్రీ కూడా అదంతా పాటించమని, తొందరగా సినిమాలు పూర్తి చేయమని నేను కోరుకుంటున్నాను. ఏది డిసిప్లిన్, ఒకటి రెస్పెక్ట్, ఆర్టిస్ట్కి రెస్పెక్ట్, ఈ 2 లేని చోట బాలకృష్ణ లేడు. సో అందరికీ మరొకసారి కష్టపడిన వాళ్ళకు. దాని తర్వాత నజియా గారు ఉన్నారు లేదు ఇక్కడ, కిదరయా బెన్, నజియా బెన్ హే ఇదర్. నా చేత డబ్బింగ్ చెప్పించింది ఆవిడ, హిందీ డబ్బింగ్. 4 రోజులు పట్టింది తెలుగు, 3.5 రోజులు పట్టింది హిందీ, అయిపోయింది. 3.5 రోజులు అంతేనండి, లేకపోతే 5 రోజులు పడితే 4.5 రోజులు అయిపోయింది. 3.5 రోజులే హిందీ డబ్బింగ్ అయిపోయింది. అంత బాగా ఆవిడే రాసి ఆవిడే నా చేత డబ్బింగ్ చెప్పించింది. అలాగే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు నా ముందు కూర్చుని ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ప్రతి విషయం అందరూ కూడా మిగతా అందరూ కూడా నా ఓకే వాళ్ళని కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన శ్రేయాస్ మీడియా, ఎక్కడున్నావు శ్రీనివాసు? సరే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్, అతనికి నా ఎంత బాగా మైక్ సిస్టమ్ కానీ మొన్న కూడా మన కర్ణాటకలో చేసాం చింతమణిలో. ఆ ప్రోగ్రాంలో పెట్టుకో అప్పుడు వర్షం బయలుదేరాం, కుంభవృష్టి బయలుదేరిన తర్వాత అందరు అన్నారు అయ్యో ప్రోగ్రాం జరగదన్నారు. నేను గమ్మును కూర్చొని ఏం మాట్లాడాల, ముహూర్తం పెట్టింది నేనే, ఎందుకు మాట్లాడాలి మనం అని. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగా చూస్తే రోడ్ అంతా పొడిగా ఉంది. అనుకున్నాను మన్నాడు మీరు పెట్టిన ముహూర్తం ఉండి అన్నారు. మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఇలా చూశారు నన్ను, నేనేం మాట్లాడలేదు. పోలీసులు వచ్చారు, వెళ్ళిపోండి మీరు, లేకపోతే ఏదైనా తొక్కిసాడు జరిగితే ఒక్కడు పడితే మిగతా అందరు పడతారు, ఒక్క ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్, మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్. అంటే తెలుగుదేల ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్లం రుప్పులు కొలు వెరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్త అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి మనకున్న సత్సంబంధం వెళ్ళిపోమంటే అలాగే శివన్న కూడా వచ్చాడు, తమ్ముడు శివరాజ్ కుమారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఏం చేద్దాం, పాపం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి ఇదన్నాం. వర్షం అయిపోయింది సార్, ఒట్టి టీజర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళినట్టు. అలాగే అన్నారు, స్టేజ్ మీద ఎక్కాం, వర్షం ఆగిపోయింది, 1.5 గంట ప్రోగ్రాం జరిగింది. ఇవన్నీ ఎవరు చలవా? ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చేమ కూడా కుట్టదంటారు. అది అక్కడికి నేను వస్తున్నాను. సరే ఏదైనా శ్రేయస్ మీడియాస్ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న కేవలం ఇక్కడే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి, పక్క కర్ణాటక, మహారాష్ట్ర, మన షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు. బాంబేలో ఫంక్షన్ జరిగితే దెమ్మ తిరిగిపోయింది అసలు అక్కడికి బాలీవుడ్ వాళ్ళందరికీ మన ప్రోగ్రాం. ఇదే ఇలా అన్నా చాలు, వాడు ముందు కంగారు పడిపోయారు, ఇదేంటి ఇలా తిప్పాడు ఏంటి అని. ఓ సిగ్నేచర్ వేసి వచ్చేసాము అక్కడ. సో అంత అద్భుతంగా చాలా బాగా జరిగింది. అక్కడ షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు, అంత దూరం 6 గంటలు ప్రయాణం చేసుకుని వచ్చారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాన్స్. చాలు ఈ జన్మకి, ఇంకా చేసుకుంటూ వెళ్తాను చెప్పా నేను, మళ్ళీ ఇంకా సినిమాలు చేసుకుంటాను వెళ్తాను, ఇంకా మంచి మంచి సినిమాలు మేము ముందు ఉంచుతాను అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా
నా కృతజ్ఞతలు ఏమైనా మిస్ ఆయన మన ఎడిటర్ ఆయన రాజుగారు ఎడిటర్ రాజుగారికి తమ్మిరాజు గారు మిగతా అంతా ఇక తమ్మన్ గారి టీం అందరూ కూడా డైరెక్టర్ ప్రకాష్ గారు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా డాక్టర్ సురేందర్ గారు ఎక్కడ ఉన్నారుగా అనంతపురం జగన్ తర్వాత మన కొమ్మినేని వెంకటేశ్వరరావు ఎక్కడున్నాడు కొమ్మినేని ఒక సైన్యం ఇదొక సైన్యం నేను 100 పనులు 100 మందికి అప్పచెప్పను 100 పనులు 2-3 అప్పచెప్పి వాళ్ళని హింసించి వాళ్ళు వెంటబడి ఇవి అప్పచెప్పినది కూడా నాది మా నాన్నగారు స్కూలు సో చూసా అమ్మాయికి అర్థమైంది బాగా చాలా సంతోషం ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని వారధిగా ప్రేక్షకులందరూ కూడా అందించిన ప్రింట్ మీడియా అయితేనేమి లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరొకసారి చెప్పాను ఇందాక మన ముహూర్తం ముందే ఈ సినిమాలో ఇదేం చెప్పనా అదే ఒకటే సో అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఠాగూర్ నా ఫ్రెండ్ అతను కూడా ఠాగూర్ను కూడా నా థ్యాంక్స్ చెప్పుకోవాలి మన అక్కడ యూపీ యోగి ఆదిత్యనాథ్ గారి విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఓకే అందరు కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫ్యాన్స్ బయట నుంచి వచ్చినంత జాగ్రత్త మీ ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు మీకోసం జాగ్రత్తగా వెళ్ళండి ఓకే జై హింద్ So